నిలబడి ప్రార్థిస్తాం. ఈ భాగ్యాలు ఈ నిశ్చయాలు అవి మోసగాడిని ఒకటి కూడా అక్రమం కాదు. తను ప్రేమించి నీ పరిస్థితి అక్రమమైన నేను చూపిస్తాను. తండ్రి నేను ఆరాధిస్తూ పూజిస్తూ నమస్కరిస్తూ నైమికరికలు జారిపడి ఒక సంవత్సరం ఆదివారంలో తమ సజీవ లెక్కలో చూసుకొని నీ ప్రజల మధ్య నీ పరిస్థితుల్లో నీ పరిశుద్ధమని అందించి నేను వచ్చి ప్రకటించేవాడుగా బోధించేవాడుగా ఆయన కులసంగా భాగమైన కుటుంబ ప్రేమగా నేను చూపిస్తున్నాను. ఆయన కనికరపడి మరొకసారి నేను వాడుకొని మీరే మీ ప్రజలమైన మాకు ప్రకటించి బోధించి దేవుడు సంపూర్ణంలో నీకు బోధపడే దేవుడు ఆయన నేను స్తోత్రిస్తున్నాను. నీ బాధమైన సాగుతూ నమస్కారం. నీ ఆత్మ ద్వారా నీ మాటలు నీ నోటి నుంచి నీ ఆత్మ ద్వారా పలికిస్తున్నామని నేనే ప్రేమ గల నీ వాక్కులను దయగల నీ మాటలను ప్రేమించి మాకందరికి బోధిస్తున్నాను. మీ అందరూ మేము అన్ని విషయాలు అంతకంతకు వదిలినట్టు మా ఆత్మ వదిలినట్టు అందరి మీ యొక్క ప్రేమ వాక్కులను మీ దయగల వాక్యములను మీ యొక్క కృప వాక్కులను మా హృదయాల్లో ఉంచుటకై కుమరించుటకై కరుణించి మీరే ప్రేమించి మీ ఆత్మ ద్వారా ప్రకటించుకున్నాను. ఇదే శరీరం నీ బాధ దగ్గర ప్రేసుకుంటూ నీ శ్వాసను కాలుగా కప్పించుకుంటూ నీ శ్వాసాన్ని మరుపరుచుకుంటూ ఈ శివరకు భవిష్యత్తు తెచ్చుకుంటూ రక్షణ నేస్తాంలో క్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం ప్రబంధండి. పౌలు అంటున్నాడు కొరింథీయులతో, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము అంటున్నాడు. ఎవరితో? కొరింథీయులు ఎటువంటి వారు? అనేకమైన పాపములలో నిండిన వారు, అనేకమైన ఘోరమైన అంటే పరిశుద్ధులుగా చేర్చబడినారు. క్రీస్తు యేసుని బాప్తిసం పొందినారు, ప్రభు బిడ్డలుగా చేర్చబడినారు, ప్రభువులలో పాల్గొంటున్నారు. ఎన్నో తప్పుడు లోపాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కదా కదా అని ఆ మాట శక్తి కదా. ఏం చెప్తున్నాడంటే కింద అధ్యాయంలోనే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నా. మీరు శరీర సంబంధులుగా ఉన్నారు, శరీరాంశమైన మనుషుల వారుగా ఉన్నారు. ఏంటి మీరు కలహాలున్నాయే, మీరు కొట్టాలున్నాయి, ఏమి ఇది? నాకు లేకపోయింటి వాళ్ళకి తెలిసింది నాకు సంగతి. ఏం మీరు చేసే పనులు ఇదే ఆత్మ సంబంధమైన జీవించవలసిన విధానం అని చెప్తున్నాను. అంటే ముందు ఆ మాట ఎందుకు మాట్లాడాడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మరి జాగ్రత్తగా ఆలోచించాలి. క్రీస్తు మనస్సును అందరికి ఇచ్చినాడు. ఎప్పుడైతే ప్రభులోకి వచ్చాడో ఆయనకి ఆ మనసు ఇచ్చేస్తాడు. మారు మనసు పొందినప్పుడే, ఆ వ్యక్తి రక్షణ పొందినప్పుడే, ఆ వ్యక్తి బాప్తిసంలోకి పొందినప్పుడే ఆ మనసు ఇచ్చేస్తాడు. ఆయన మెల్లగా తన మనసును పోగొట్టుకుంటాడు, తనకి ఇచ్చిన మనసును పోగొట్టుకుంటాడు. అత్యంత పోగొట్టుకుంటాడంటారా అంటారు మన వాళ్ళు. అటు పోగొట్టుకుంటారు ఎవరన్నా ఏమది లెక్క పోగొట్టింది దానిపోయికి
కదా, రూపాయి దాని పని గిరాయి పనికి అనుకోను అంటే మనం వాళ్ళు చాలా మంది అంటారు అటెందుకు పోగొట్టుకుంటాం మేము అంటే పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న ఫ్యాన్ చూద్దాం, పోగొట్టుకున్న ఫ్యాన్ చూద్దాం రండి. సమీర గ్రంథము మొదటి గ్రంథము కనుక మనసును పోగొట్టుకుంటారు. మనసును పోగొట్టుకొని చాలా రోత పడతారు జనం, రోత పట్టిపోతారు. ఎందుకు బయట కలమంది అప్పుడు లేరు ఎవరు ఎక్క విజయ గతకర ఎందుకు ఎవరు అక్కడ ఉన్నారా? దయచేసి అక్కడ ఉందా రానమ్మా లోపల రండి. 10వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు యుద్ధ నుండి వెలుటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే నిజంగా కొత్త మనసు వచ్చింది కదా. సమూయేలు ప్రవక్తల్లో ఒక ఆయన అబ్బా సౌలు ఎంత గొప్ప మారిపోయినారు, దేవుని ఆత్మ ఎందుకు వచ్చిందో మాట్లాడాలా అన్నట్టు మారిపోయాడు. సౌలు రాజైనాడు, బరుగులు పశువులు ఓడుకొని పోయినోడు రాజయ్య వచ్చినాడు, ఇంటికి అభిషేకించబడి వచ్చినాడు. కొత్త మనసు వచ్చేసింది. ఏమైంది వెళ్ళగా విషపు మనసు వచ్చేసింది. విషపు చూపు నిలిపేమో విషపు మనసు వచ్చేసింది. కొత్త మనసు దేవుడు అనుగ్రహించిన కొత్త మనసు ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కారణం తన ఇష్టానుసారంగా నిర్ణయించుకోవడం. ఆ దేవుడి ప్రజలగా తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా తనకు అనుకూలం ఎవరైనా కాకపోతే అంతే. కనుక అట్లు తన ఇష్టానుసారంగా అట్లు నిర్ణయించుకుని ఆ మనసును పోగొట్టుకున్నాడు. ఆ మనసును పోగొట్టుకొని ఆ మనసును పాడు చేసుకొని అతడు పాడైపోతూ వచ్చినాడు. కనుక పౌలు ఏం చెప్తున్నాడంటే అయ్యా మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. కనుక వాళ్ళకు జ్ఞాపకం చేస్తే మీరు ఆ మనసును బయటికి తేండి, ఆ మనసు మీ దగ్గర లోపల ఉంది, దాన్ని బయటికి తీసుకురాదని. ఇప్పుడు నీతిమంతుడు తన యొక్క దండలో నుంచి ఏదైనా సద్విషయాలు తెచ్చుకుంటాడు. సద్విషయములను బయటికి తెచ్చుకుంటాడు. దాన్ని సంపాదించుకుంటాడు. ఆత్మీయంగా ఫలితానికి, ఆత్మీయంగా అభివృద్ధి ఉందనికి తన మనస్సు అంత క్రీస్తు మనసు అనే మార్గకు అతడు ఆ విషయాన్ని తెచ్చుకొని తన మనస్సు ఒక క్రీస్తు మనసు అనే మార్గపై అతను నిత్య ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అందుకే పౌలు చెప్తున్నాడు అయ్యా మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం నేను బయటికి తేండి. అట్లుండద్దు, ఇది లోకానుసరమైన మనసు, ఇది శరీరానుసరమైన మనసు, ఇది కొట్టాడుకోలేదయ్యా. కనుక గమనించాలి, ప్రభువు యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన నామములో, పరిశుద్ధమైన నామములో ఈ యొక్క నూతన సంవత్సరంలో కొత్త మనసు కావాలి మనకు. అతనికి ఏమొచ్చేసింది? దేవుడు అతనికి ఏమనసు ఇచ్చినాడు? కొత్త మనసు ఇచ్చినాడు. మనసు ఏమైంది? అది మన విషయపు మనసులోకి, విషయం వచ్చేసింది మనసులోకి ఏమొచ్చేసింది? విషయపు మనసు వచ్చేసింది. కనుక మనసులో పౌలు చెప్తాడు, రోమిలో చెప్తాడు, చదవండి ఆ మాట 2వ అధ్యాయంలో. ఏదో ఒక మాట మారితే అట్టే ఉంటాం మేము పడగలుగుకుంటామేమో మీరు. అది కాదు కావాల్సింది, అట్లు కాదు ఉండాల్సింది. నీ మనసు దినదినము నూతన పరచబడుతున్నావాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును
సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన అది రూపాంతరము చెందుట. మనస్సు మారే కొద్ది రూపాంతరం చెందు. మనిషి రూపాంతరం అంటే తిరిగి మన ఎవడు కూడా వెనక్కి తిప్పలేదు. యేసు ప్రభు రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందాడా? రూపాంతరం పొందిన తర్వాత ఎవరైనా వద్దులే శిలువ అంటే ఉన్నాడా? శిలువద్దులే అన్నాడా? శిలువకే అడిగాడు. పాపికి ప్రాణించుడికే అడిగాడు. పాపికి క్షమాపణ కలగజేయటకై, పాపి యొక్క జీవితాన్ని మార్చుటకై, పాపికి పరలోక రాజ్యమును స్వార్థముగా ఇచ్చుటకై, నిత్య రాజ్యమును ఇచ్చుటకై తన ప్రాణించుటకు ఆయన సిద్ధపడినాడు. తన ప్రాణించుటకు సిద్ధపడినాడు. కనుక ఆమె యేసుక్రీస్తు నామమందు, ఘనమైన నామమందు మనందరినీ వేడుకుంటున్నాను, ప్రాధాన్యపడుతున్నాను. మనసు మారి నూతన మగుట, అది నూతన సంవత్సరంలో మనము చేయాల్సిన విధానం. మనస్సు మారి సుమై ముందుకురా ఆడ మొదలు కూర్చో, అక్కడే కూర్చో. కనుక మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన చూద్దాం. నిండు మనసుతో కదా నడుపుతాం. నిండు మనసుతో కాలేపు నిన్ను దండిగా సాగా. నిండు మనసుతో కాలేపు నిన్ను దండిగా సాగా. హెబ్రోనును తన స్వతంబుగాను, హెబ్రోనును తన స్వతంబుగాను, సంభ్రముగాను సంగీనదాత, సంభ్రముగాను సంగీనదాత ఇమ్ముగనీసు దినము. కనుక మనము నిండు మనసు కలిగిన ఒక వ్యక్తిని కాలేబుని గురించి మనం ఇంతకుముందు కూడా విన్నాం. ఇప్పుడు కూడా యొక్క సంవత్సరంలో లేక ఆ కాలేబు వల్లే మనం కూడా మన జీవితాంతం వరకు నిన్ను మనసుతో దేవుని వెంబడించుటకై, నిన్ను మనసుతో ఒక గొప్ప ఉద్దేశం కలిగి దేవుడితో నడుచుటకైనా కొన్ని విషయాలను ధ్యానం చేసుకున్నాం. ఏం పేరు మీరు మాట్లాడుతున్నారు. మీరు సండే స్కూల్ కూడా ఇద్దరా? మీరు మాట్లాడగలరా? ఏం మాట్లాడతారు? మాట్లాడద్దు. ఏం స్కూల్లో మాట్లాడతావా? మాట్లాడతారా? సరే, సంఖ్యాకాండం లేకండి, 14వ అధ్యాయం లేకండి. నీ చదవలేదు నాయనా. అధ్యాయము మనందరికీ చాలా మందికి పరిచయ వాక్యాలే. అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప సంకల్ప సిద్ధిని కలిగిన వారమై, ఆ సిద్ధ మనసు కలిగిన వారమై దేవుడితో మన అడుగు వేయాలి. దేవుడితో మన అడుగులు పడుతూ రావాలి. చదువుకుంటాం, మొదటి నుంచి చదువుకుంటాం కదా. ఏది ఎత్తి కేకలు వేసిన అందరూ చదవాలి. అయ్యో మేమేదో సావలేదు, మేమేదో సావలేదు. మేము కట్టివాళ్ళకు యెహోవా మమ్మల్ని ఈ దేశములకు తోలికి ఎలా తీసుకుని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొలబోదులు తిరిగి ఐగుప్తు దేశంలో మాకు పేరు కాదా అని వారితో అనేది. వారు మనము నాయకుడి ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని ఒకరికొకడు చెప్పుకోగా మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజము సమేతంగా సాగిలపడింది. అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో నూనె కుమారుడు యెహోషువాయు, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజమును చూచి, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించి
వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకూడదని సర్వ సమాజము రాళ్ళతో కొట్టి సపోనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు కనబడేను కదా. ఎటువంటి వారిని దేవుడు తోలుకొచ్చాడు చూడండి. ఎటువంటి వారిని తోలుకొచ్చాడు? ఐగుప్తులను అద్భుతాలు చేసి అన్ని ఆశ్చర్యకాలు చేసి కదా, అంత ప్రేమతో వాళ్ళకు అంత కూడా గాయం లేకుండా, అంత కూడా నొప్పి లేకుండా కదా, వాళ్ళ కాళ్ళు మాయకుండా, వాళ్ళ బట్టలు మాయకుండా, బట్టలు చిన్నకుండా కదా, సముద్రం 2 బాయలు చేసి బయట తీసుకొచ్చారు కదా. వాళ్ళే కదా ఇల్లు కాదు, వేరే వాళ్ళే. పగలు మేఘస్తంభముగా ఉండి, రాజు అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళతో ఉండి ఉన్నాడు అని రుజుపరుచుకుంటూ వస్తుంటే కదా ఏమంటున్నారు? ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చి వద్దు నాయన, వాళ్ళు ఇంతలా ఉన్నారు, ఇంత ఎత్తున్నారు నాయన. అయినా ఎంత గొప్ప నాయకుడైనా నీ ముందర ఏం చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిజముగా ప్రభువుని విశ్వసించి దేవుని అనుసరిస్తే, ప్రభువుని వెంబడిస్తే ఎంత గొప్ప నాయకుడైనా నేను ఏం చేయలేరు. బైబిల్ అదే నేర్పుతుంది, అదే నేర్పేది. దేవుడు ప్రపంచంలో ఏ దేశంలో మనం తీసుకుపోకూడదు, లేక ఐగుప్తులను హతం చేసి ఐగుప్తులు మొత్తం నాశనం చేసి ఒక్క జనం లేకుండా చేసి ఐగుప్తు దేశంలో వారికి తీర్చు కదా దేవుడు. ఆయనకి పెద్ద సంగతి, ఆయన కలిగిన పెద్ద సంగతి అది ఏం కాదు కదా. మరి సముద్రంలో ముంచేసాడు, తిరిగి వాళ్ళ సముద్రం తెచ్చి మళ్ళీ అట్టి మన ఆడికి వాడంటే పోతారు బాగినాలి. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశము ఎడారి ప్రాంతము, కొండలు గుట్టలు కలిగిన ప్రాంతము. వర్షం గురించినే తినాలా? వర్షం గురించి దేవుడు వర్షం కురిపించే తినాలా? వర్షము కురిపించకపోతే కరువులో ఉండాలా? మీరు నాతో ఉంటే వర్షం కురిపించను, నాతో లేకపోతే వర్షం కురిపించను. నాతో ఉంటేనే మీకు దీవెన, నాతో లేకపోతే మీకు దీవెన ఉండదు అని ఆయన ఎప్పుడు బైబిల్ అంతా వాళ్ళకి వచ్చిన కాలం అంతా చెప్పుకుంటూ వచ్చిన సందేశం ఉండాలి. న్యాయబద్ధంగా మీరు చదివినారా లేదో, లేక సమయంలో చదివినారా లేదో నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు 25వ నేను బైబిల్ మొదలు పెట్టాను. మళ్ళీ 25 అనుకుంటున్నాను. నేనేం చెప్తున్నానంటే, ఈ బైబిల్ చెప్పేది ఏంటంటే, నాతో ఉంటే దీవిస్తా, నాతో లేకపోతే నేను దీవించలేదు. నువ్వు వాళ్ళు కావాలంటున్నావు కదా, వాళ్ళకంటే అని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఇలా ఏం చేస్తున్నారు? పట్టి బానిసలుగా చేసుకొని పీడించి మనం మొదలుపెడితే ఓపడం అంటే వద్దు కదా, వాళ్ళు తెలుసుకున్నారు కదా. మళ్ళీ వాళ్ళు కొన్నాళ్ళు బాగా సుఖంగా ఉన్నాక మళ్ళీ దేవుడిచి పెడతారు. దేవుడిచి పెట్టి మళ్ళీ పోతారు లోపలే. మళ్ళీ వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కాడికి పోతారు, ఆ కాడికి పోతారు, ఇచ్చి పెడతారు. అట్లు వెళ్ళంతా చెప్తారు, బాధ వాళ్ళంతా అదే చెప్తారు. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ వారు తిరిగి ఐగుప్తుపోం. మనం ఏమంటామంటే, నేను లోకమే లేదా, యేసు దగ్గరికి వచ్చి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ అంత పరిస్థితి ఎందుకు అని మనం చాలా మందికి తిరిగి లోకంలో పోనీకే బాగుంటుంది. కొంతమందికి భయం, పిల్లలకు పెళ్లి చేయలేము మేము, మన పిల్లలకు పెళ్లి కలిపితే చదువు పెట్టుకొచ్చే, ఇది ఒక రోగం చాలా మందికి. అంటే ఏంది, యేసుప్రభు చేయలేదాన్ని విడిపెళ్ళి, ఆయన అంటే నీకు మనసులో తెలంగాణుడు అని అంతే కదా అనుకునేది, అంతే కదా. కనుక ప్రభు యేసుక్రీస్తు నమ్మమందు నీ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నిలువునంటే అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఓడించి నాశనం చేసి అతర్కుతలం చేసి
చేసి సముద్రంలో కలిపేసి వాళ్ళ రథాలు వాళ్ళ కథ అంతా ఆయన సమాప్తం చేసి ఈ శత్రువు ఇక మీద నీకు ఎప్పుడు కనబడని మోసే చెప్పిన ప్రకారం ఎప్పుడు కనబడకుండా చేసేసాడు, మూసేస్తున్నాడు. కానీ ఆయన చూసి రాబోరా అందరూ ఆ దేశం తిరుక్కొని రాబోరాని పోయి తిరుక్కొని వచ్చి వాళ్ళు తిరుక్కున్నారా నాయన, ఇంకెంతలా ఉండరా మనుషులు అప్పుడు ఇట్టున్నారా, వాళ్ళ తట్టుకుంటా మనము. నువ్వు ఆ యుద్ధం చేసింది వాళ్ళతో, నువ్వు ఆ బయటకు వచ్చింది, నువ్వు ఆ రక్షణ పొందింది, నీ సొంతంలో రక్షణ పొందినవా, నీ సొంతంలో నువ్వు బయటకు వచ్చినావా, నీ సొంతంలో విడిపించబడినావా, నీ సొంతంలో నీ పాపాలను కలిగేసుకున్నావా, నీ సొంతంలో పరిశుద్ధులైనవా అని కదా. కనుక నీ సొంతంలో మానవులు పొందినావా. ఇలా గమనించాలి. వీళ్ళు అటు సొంతం ఆలోచించి వాళ్ళ మొత్తం మనం తెలుసుకోలేము. మన భార్య పిల్లలు కొలబోతారు. మనుషులుగా ఉంటే నాన్న నమ్మాలి. ఎవరైనా ఒకటి మాట్లాడరా, ఇటు వచ్చినాం కదా, ఇటు తిరుక్కు అటు పోదాం, ఇటు కూడా పోతుంటరా ఆయన దేశము, ఏం సముద్రంలో కావాల్సిన అవసరం లేదు, ఇటుకి పోతాం. ఓ నాయకుడు పెట్టుకున్నాడా అని అంటే మోసి సాగిన పెట్టిన దేవుని పోగొట్టుకాకైనా, దేవుని పోగొట్టుకోగలరా, ఈ దేవుని విడిచిపెడితే నాశనం అయిపోతారా, నాశనం అయిపోతారా దేవుని విడిచిపెడితే అని ఆయన భంగపోయి తిరిగి వెళ్ళను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే నువ్వు పక్కది ఈ సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేసి నీ నుండి ఒక కొత్త జనాంగాన్ని నేను పుట్టిస్తాను మోసే అంటున్నాడు. అంటే మోసే గమనించండి, ఎవరైనా నాకెందుకు నా ఘనత, నాకు కాదు తండ్రి, నీకు రావాలి ఘనత, నీకు ఎంత మహిమ ప్రభావం కలగాలి. నువ్వు మేఘోత్సవం తీసుకొస్తావని అగ్ని పగలు మేఘసమంగా ఉన్నావని, రాత్రి అగ్ని సమంగా ఉన్నావని ప్రపంచానికి తెలిసిపోయింది. లేదా ఈ ప్రజలకు దేవుడు తోలుకొస్తాడని ప్రపంచానికి తెలిసిపోయింది. ఒకవేళ నువ్వు తోసుకుపోకుండా మధ్య విడిచిపెట్టి వాళ్ళు సభ్యం అంటే ఒరే దేవుడు సరిగాక వాళ్ళు సరిగాక మధ్య సభ్యం అంటారు. ఆయన నీ ఘనత పోతాది, నీ ఘనత నీకు ఘనత ఉండదు నాయన, నీ ఘనత నాకు కాదు ఘనత, నీకు రావాలి ఘనత. ఒక నిజమైన సేవకుడు, నిజమైన విశ్వాసి దేవుని ఘనత కోరుతాడు. తన ఘనత కోరడు, తన స్వభావాన్ని కోరడు, దేవుని ఘనతను కోరుకుంటాడు. దైవజనుడు అట్లు ప్రభు దగ్గర సాగిన పడుతూ వచ్చాను, ఆయన నువ్వు కృపా సమృద్ధి గలవాడు తండ్రి, నువ్వు క్షమించాలయ్యా. ఏడ్చినాడు, ప్రార్థించినాడు. దేవుడు మోసే అక్కడ దేవునికి సాగిలపడినాడు. కనుక అటు దేవుడు క్షమించిన అయితే ఇగో ఈ ఇద్దరు ఎప్పుడు నీ కుమారుడైనా కాలేదు, మూడు కుమారుడైనా ఇద్దరే ఎక్కడికి స్నానాలు చేసాం పోతా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వారికి ప్రభువులకి బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఎక్కడికి వారికి ప్రభువుని నమ్ముకున్నావు, ఎక్కడికి వారికి ప్రభువుని నమ్ముకున్నావు, పరలోకం కోసం ప్రభువుని నమ్ముకున్నావు. ఇప్పుడు పరలోకం కోసం ప్రభువుని నమ్ముకొని ఇప్పుడు మనము పరలోకం గురించి ఆలోచన లేకుండా ఈ భూమి మీద ఆలోచనలే మనం తిరుగుతున్నాం. భూమి మీదనే పరలోకం కోసం వచ్చిన ముందు పరలోకం కోసం నమ్మినాం, ప్రభు గారిని ప్రేమించాం కాకుండా ఈ లోకం కోసమే నా పిల్లలకు పెళ్లి కావాలా, నా కొడుకు ఉద్యోగం రావాలా, నా కొడుకులు మంచి ఉద్యోగం ఉండాలా, నా కొడుకులకు మంచి ఘనత ఉండాలా, నా కొడుకులకు విండాలా, ఇదే మన పరిస్థితి. మానవుల పద్ధతి అది కాదు, ఇది మానవుల పద్ధతి, దేవుని పద్ధతి అది కాదు. నువ్వు వచ్చేది పరలోక రాజ్యం, నువ్వు అక్కడి కోసం సిద్ధపడు, అక్కడి మీద నీ మనసు పెట్టు. కాలేము నిన్ను మనసుతో నన్ను వెంబడించిన వాడు. ఆ పాట వాళ్ళిద్దరిని గురించి రాయొచ్చు. ఆ పాట రాసిన వారు ఇద్దరిని గురించి, ఇద్దరు నిన్ను మనసు వెంబడిస్తారు కదా. ఎవరు? కాలేబు యెహోషువ. నిన్ను మనసుతో కాలేబు యెహోషువ అనొచ్చు కదా వాళ్ళు. అంటే అట్లా పాడలే, ఒక్కరికే కనిపించినారు అక్కడ, ఒక్కరికే కనిపించినారు, ఒక్కరికే ఇచ్చినారు. కనుక మనము గమనించాలి. ఏమి ఇతనికే అంత గొప్ప గణిత చేయడము, ఎందుకు అతనికి యెహోషువ అంత గణిత చేయలేకపోవడము? అయినా యెహోషువ సేవకుడైనాడు, నాయకుడైనాడు. యెహోషువ సేవకుడైనాడు, నాయకుడైనాడు.
కాలేబు ఎక్కడ కాలేబు పేరే లేదు. ఎక్కడ కాలేబు పేరే లేదు. చదవండి కొన్ని విషయాలు దీన్ని చదువుకొని ముందు సాగిపోదాం. చదువుకుంటాం. 38వ వచనం. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బ్రతికిరి. అందరూ అరణ్యంలో రాలిపోయి. కొరింథీయుల రాసిన పత్రికలో చెప్తున్నాడు. కొరింథీయుల రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన కొరింథీయుల రాసిన పత్రికలో చూసినాం కదా. అలాగే ఏం చెప్పినాడు? ఆయన ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఈ సంగతి తెలుసుకోండి. పూర్వం మన పిల్లలు మేఘములను కదా సముద్రంలోను ఏమొందారు? బాప్తిసం పొందిరి. మనం కూడా బాప్తిసం పొందినాం. ఒక్క ఆహారమునే భుజించిరి, ఒక్క మానవునే చేసిరి. అయినా దేవుడికి అందరూ దేవుడికి ఇష్టలుగా ఉండకపోయి కాకపోయి తమ ఇష్టానుసారంగా తిరిగిరి, తమ నచ్చినట్లు నడిచిరి, అరణ్యంలో రాలిపోయింది. 10వ అధ్యాయంలో ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా ఇక్కడ 8వ వచనం నుంచి మరియు వారి మధ్య మనము వ్యభిచరింపక వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు కుశ్లాంతములుగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై క్రీస్తు యేసు మనసు కలిగి జీవించాలి. మనలో ఆ మనసు పెట్టినట్టు దాన్ని వేడి తెచ్చుకోవాలి. మనలో కూడా మంచి మనసు ఉంది, దాన్ని వేడికి తేవాలి. మనలో కూడా క్రీస్తు మనసు ఉంది, దాన్ని వేడికి తెచ్చుకోవాలి, దాన్ని వేడికి చేరుకోవాలి. అది చూపించాలి, ఆ మనసు చూపించాలి. కఠినమైన మనసు చూపకూడదు, క్రీస్తు మనసు చూపాలి. నేను అది రావాలి. వాళ్ళకు ఒక మనసు, మోషకు ఒక మనసు, ఇజ్రాయేలుకు ఒక మనసు దేవుడు ప్రేమించాడా? ఆలోచించండి. మోషేను ఒక మనసుతో ప్రేమించాడా? యెహోషువను ఒక మనసుతోనా? కాలేబును ఒక మనసుతోనా? వాళ్ళకు 5,000 మనసులు ఇచ్చినాడా? కాదు. అందరినీ సమానంగా తెచ్చుకున్నాడు. కానీ వారు కఠిన మనస్కులై వారి ఇష్టానుసారంగా నిర్ణయించుకొని ఆ వెనక్కి తిరగడానికి ప్రయత్నించినారు. మానవులు అందరూ కూడా పరలోక రాజ్యం మరిచి మన ఇష్టానుసారంగా ప్రవర్తించే వారంగా ఉంటాం. అది ఎంతో ప్రమాదకరమైన క్రైస్తవ జీవితం. అట్లుండరాదు. కనుక ఈ గ్రంథము, ఈ వాక్యము, ఈ బోధ పౌలు ఎందుకు బోధించంటే యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడుతూ వాళ్ళని గురించి చెప్తూ వాళ్ళు ఇట్లా భంగమైనారు, మనం ఇట్లా భంగం కావాలి, మనం ఇట్లా ఒకరితో జీవించాడు, మనం అట్లా జీవించాలా. అది దేవుని గ్రంథం నేర్పించేది. దేవుని గ్రంథము అదే నేర్పిస్తుంది. కనుక ఈ యొక్క కాలేబు యెహోషువ ఇద్దరూ జీవించింది. అయితే ఇద్దరులో ఒకడు ఏమవుతున్నాడు కదా? యెహోషువ గ్రంథంలోకి రండి. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఇట్లా నేను మోషేకు తోడైనట్టు నీకు తోడైందును. ఇప్పుడు మోషేకు తోడుంటే నీకు తోడరా? దేవుని దగ్గర తోడు లేదా? ఒక్కరికి ఉన్నాడా? యెహోషువ ఒక్కరికి ఉన్నాడా? అందరికి లేదా? అది ఈ యొక్క కార్యం యొక్క జీవితం ఏంటంటే ఎవరైతే ఏడ్చినారో, ఏ మనసును చూసి ఏడ్చినారో, ఏ మనసును చూసి భయపడినారో, ఏ మనసును చూసి భయపడి సమాజం వణికిందో, వాడేందో, వాడి యొక్క బిసేందో, వాడి యొక్క బలమేందో, వాడి సంగతి ఏందో నేను చూస్తున్నాను. వాడి సంగతి అది యెహోషువ. ఒక పక్క లెవెల్లో ఉన్నాడు, ఇతను ఎక్కడ కాకుండా ఉన్నాడు. అయితే అతని మనసులో నేను దాన్ని కొడతా. నగునేంది అనాకీలు వాళ్ళ బాధితులు కదా, వాళ్ళను కొట్టి వాళ్ళ దేశమును నేను స్వాధీనపరుచుకుంటా. వారి బలమేందో నేను చూస్తా. నాకు దైవ బలం ఉంది, ఆ బలముతో నేను వారిని జయిస్తా. అది అతని దగ్గర పెట్టుకొని
అతడు బతుకుతా ఉన్నాడు. యెహోషువ అనుకున్నామా? ఇశ్రాయేలులందరూ ఎదుటట్టు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను కదా. గొప్ప చేయ మొదలు పెట్టి ఏం చేసినాడు? ఎవరి దగ్గర మొత్తం ఏమైంది? నీరు నిలబడి ఎనికి కదా పక్క కాబట్టి పాట నీరు దాటి రాడా కదా. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఎలుగుబడి ఏమైనాయి? కూలిపోయినాయి కదా. కూలిపోయినాయా? కూలిపోయినాయి. ఎంతమంది రాజు చంపినాడు? సూర్యచంద్రుడు ఆపినాడా? చదవడే వచ్చినాం అదే అధ్యాయంలో దేవుడి ప్రజలు శత్రువుల మీద పగ తీర్చుకోవాలి. దొరికినప్పుడు పొడియప్పుడు వాళ్ళను సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగేను కదా. ఇప్పుడు ఖాళీ కనబడతారా? అడదా ఇప్పుడు ఖాళీ వచ్చి ఎవరన్నా అయ్యారు చెప్పండి. ఇద్దరు సమకాలీకులు, ఇద్దరు నిండు మనసుతో ఉండేవారు కదా. ఆయన ఇప్పుడు ఏం చేయాలా? ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పండి, ఈ పక్క మొట్ట ఇద్దరికి ఇటు మొట్టవా, ఇటు మొట్టవా అటు ఎవరు అడిగారా? ఎవరు అడిగిపోవాలా? ఎవరు నియమించిన నాయకుడిగా ఎవరు నియమించిన? దేవుడు నియమించిన నాయకత్వానికి లోబడంగా వ్యతిరేకించాలా? గమనించాలి. ఏమంటారంటే నిన్ను మనసులో నీ తోటలో వాడు ఎక్కువైపోతుంటే వాడు ఎక్కువైపోతుంటే అంతకంతకు సూర్యుడు ఆభ్యంతరం వెళ్ళలేకపోయినాడు, చంద్రుడు ఆభ్యంతరం వెళ్ళలేకపోయాడు. 31 మంది రాజులు చంపినాడు. 31 మంది రాజులు 5 రాజులు పడబెట్టే రాలా గుర్తు కాలు పెట్టు. అందరు రాజులు పండబెట్టి 5 రాజులు పండబెట్టి గొడ్డు తగ్గు కదా బక్కు భయపడాకు బక్కు అని గొంతు మీద కాలు పెట్టి తొక్కించినాడు. ఎక్కడే కానీ ఎవరికైనా భయపడాకు, మీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు, భయపడద్దు. అట్లు ప్రజల్లో ప్రోత్సాహమును ఉత్సాహమును నింపుతూ వచ్చిన వాడు యెహోషువ అయ్యాడు. అట్లు విధేయుస్తూ అవతరుడు గొప్పైనా దేవుడు తను గొప్ప చేయకపోయినా బాగా వినాలి. దేవుడు అతను గొప్ప చేసినా నన్ను గొప్ప చేయకపోయినా, నాకు మేలు చేయకపోయినా, నాకు ఏ మేలు కనబడకపోయినా, నాకు ఏ మేలు నా కంటికి కనబడకపోయినా ఆయన నమ్ముకొని నిండు మనసుతో అటువంటి కాలంలో దేవుని వెంబడిస్తున్నాడు. ఇద్దరు సమకాలికులు, ఒకడు గొప్పైనాడు, మిక్కిలి గొప్పవాడుగా కనబడుతున్నాడు, మోషే అంతటి వాడైనాడు. ఈయన ఎక్కడ కాన్నాడు, ఏ విషయంలో కాన్నాడు, ఎవరు ఇతను పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమన్నా బయలుదేరాలని అని చెప్పేవాళ్ళు లేరు. ఎవరు మర్యాదిస్తారు? ఎవరికి ఇద్దరు మర్యాద? యెహోషువ వీరికి ఎవరు మర్యాదిస్తారు కదా? ఏమి లేవలేదు కదా. ఎవరు ఏ మర్యాద చేయకపోయినా, ఎవరు గౌరవించకపోయినా, ఎవరు సరిగా అతనిని చూసుకోలేకపోయినా అతను ఒక గొప్ప మనసుతో నిండు మనసుతో దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. విధేయుడుగా ఉంటూనే వచ్చినాడు. ఎక్కడ కూడా ఎంపిక దూరంతా రానియకుండా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఏమి రోజు ఆర్టీ కనుక్కున్నా మనసు ఎంతబడే కనుక్కుంటాడు, ఆయన ఎవరైనా కనుక ఈ యొక్క యెహోషువ నిండు మనసుతో ఆ దినము ఆరంభించిన దినముల నుండి ఇప్పటికి 45 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత 45 సంవత్సరాల తర్వాత 14వ అధ్యాయంలో 45 సంవత్సరాల తర్వాత నిండు మనసుతో 45 సంవత్సరాలు నిండు మనసుతో దేవుడు వెంబడించిన రోగం వచ్చే ఏం దేవుడు ఈ సేవకుడు ఏం పట్టించుకోడు. నా గురించి బాధ చేయడు, బుద్ధిలో నన్ను సరిగ్గా పట్టించుకోడు. అటుపడి ఆపికే చదువుకుంటాం. ఎన్నోసార్లు
దేవుని మీద విరోధం కలుగుతుంది మనసులో. అయితే కాలేబు అటువంటి వాడు కాదు. కాలేబు అటువంటి వాడు కాదు. కాలేబు అటువంటి వాడు కాదు. అటువంటి కాదు. ఎన్నో మనసుతో దేవుడిని వెంబడిస్తుంది. తన మనసులో ఏముందంటే, నాయన నువ్వు తండ్రి, నా దేవా, నువ్వు ఈ మోసాన్ని గొప్ప చేసుకో. దేవుడు ఎవరిని గొప్ప చేసుకుని ఆయన ఇష్టం అది ఎవరిని గొప్ప చేసుకుని యెహోవాని గొప్ప చేసుకొని ఇంకొకరిని గొప్ప చేసుకొని గొప్ప చేసుకుని నాకు అధికారం కావాల్సింది, నాకు స్వాస్థ్యం ఇచ్చాలన్నాడు. నాకు నా పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి నేను ఆ కనాను దేశంలో స్వాస్థ్యంగా నేను పొందుకుంటా. ఆ అనాయకీలు ఆ యొక్క వారు ఎవరైతే భయపడి ఏడ్చారో వారి దేశాన్ని నేను స్వాధీనపరుచుకుంటా. ఆయన ఎవరన్నా గొప్ప చేసుకుని నాకేమి, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం ఉంది. ఆ రాజు ఇష్టము, ఆ మహిమల మహారాజు యొక్క ఇష్టము ఎవరిని గొప్ప చేయని ఆయన ఇష్టం అది కదా. నాకెందుకు వద్దనా? ఆయన నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం. ఇతనికైతే గురి ఏంది? నిండు మనసుతో దేవుని వెంబడించిన ఆ స్వాస్థ్యమును నేను పొందుకోవాలి. నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నేను సంపాదించుకోవాలి. కనుక మనకు తీర్చివలసిన పరిస్థితుల్లో స్వాస్థ్యము ఎంతమందికి ఉంటుంది? 10 సంవత్సరము ఎంతమంది దానికోసం ఎన్ని ప్రార్థనలు చేసింటారు? ఆ పరిస్థితుల స్వాస్థ్యము నేను పొందాలని, అయ్యా నన్ను కనికరించుము, నేను జాలిపడము. అదే చూస్తాం, చంద్రుడు నాపినారు అదే చూస్తాం. కానీ కాలేబు నిన్ను మనసుతో నాకు ఇచ్చిన స్వాస్థ్యము నేను పొందుకోవాలా. నాకు స్వాస్థ్యము దేవుడు ఇచ్చినాడు, అక్కడికి నేను పోతా. అక్కడ దాన్ని సంపాదించుకోవాలి. వచ్చిన తర్వాత చదువునైనా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. అంత ముందు కూడా మోషేను పంపినవాడు నాకెంత బలమో, మోషే పంపినవాడు నాకెంత బలమో, నేటి వరకు నాకు అప్పటికి వచ్చిందా? అప్పటికి ముందు వచ్చిందా? ఇదిగో నేను ఇప్పుడు 80 ఏళ్ళ వాడు. ఇప్పుడు నాకు ఎన్నేళ్ళు? 80 ఏళ్ళ వాడను, 85 ఏళ్ళు వాడను. 40 ఏళ్ళప్పుడు నేను ప్రయాణం చేసిన, ఇప్పుడు నాకు 25 ఏళ్ళు ఉన్నాయి. నా బలం అదే ఉంది. నేను నిన్న స్లాబ్ వేసినప్పుడు పైకి కిందికి ఆ మెట్లో పడి దిగి ఎక్కి ఒక 20 సార్లు ఎక్కిన 30 సార్లు ఎక్కిన మెట్లో పడి ఎక్కడం దిగడం. నేను దిగట పడుకుంటారా, ఇది ఎక్కడ పడడం ఆయన అన్నా. నాకు ఈ వయసులో నేను ఏం లేదు. ఈ నీళ్ళ ఇటుక ఎత్తుకోదా ఆ మెట్టు మీద ఎక్కి ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, కిందికి పైకి తిరుగుతున్నా ఆయన. నేను ఇంటికి వచ్చినప్పుడు నా భార్య అదే చూడు దేవుడు నాకేం బలం ఇచ్చినాడో, ఇది దేవుడు దైవబలం కాకుండా నేను ఈ వయసులో ఆయన పని చేయలేదు నేను అని అనుకుంటూ వచ్చిన. నేను ఏమంటానంటే మనసుగా ఇప్పుడు నేను మాట్లాడలే. ఇన్ని ఏళ్ళ ఉండి తన మనసుని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చినాడు. ఎవరు మరి ఏదైనా ఎవరు ప్రజలు కూడా కొంతమంది ప్రజలు ఇవ్వకపోతే అబ్బా మనం ఒప్పుకోలేము. మనం కొంచెం గౌరవం తగ్గించాం అనుకో మనం అర్థమైనట్టుంటాం. అంత కోపం కొంతమందికి. ఎవరి మాదిరి ఎవరు ప్రజలు చెప్పుకుంటే నమస్తే అనలే అంటే ఎవరు వంశాలన్నా నాశనం చేయాలనుకుంటే ఎవరు కదా. అటువంటి గురువు పడతాను ఉంటుంది. ప్రజలు చెప్పకపోతే, నాకు మర్యాద చేయకపోతే నీకు అట్లా చూసా. ఎంత నీచమైన పనులు ఇవి, ఎంత నీచమైన ఆలోచనలు ఇవి, ఎంత హేయమైన పనులు. వాళ్ళు మర్యాద లేకపోతే కోస్తారు, మనకి కోరుకోస్తారు. ఇదే ఎంత హేయమైన జీవితం ఇది, క్రైస్తవ జీవితం. ఎక్కడ మనసు క్రీస్తు మనసులో? క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరైనా మర్యాద ఇచ్చినారా?
ఎవరు అనేది అందుకే చెప్తున్నాడు, ఎవరైనా కదా మనం క్రీస్తు యేసు మనసు కలిగిన వాళ్ళము, దాని మీదకి తీసుకురా. ఓ కొడుకులారా దాని మీదకి తీసుకురా నాయన. ఒరే పాత మనసు పక్కన పడేనా, కొత్త తీసుకురాని మీదకి. దేవుడు కొత్త మనసు మేకిదన్నా, దాన్ని కలిగిందన్నా, దాన్ని తీసుకున్నా. ఈ కొత్త జీవితంలో, ఈ కొత్త సంవత్సరంలో అది తీసుకున్నా, దాని దగ్గర అది కావాలి. కనుక కాలేబు మనసు కాలే మన మనసు ఎన్నిసార్లు కాలమైతుందో ఒకసారి ఆలోచించుకోండి. భార్య లేకపోతే, పిల్లలు లేకపోతే, పిల్లలు మాట్లాడకపోతే, లేక భర్త మాట్లాడకపోతే, పిల్లలు మాట్లాడకపోతే ఎన్నిసార్లు కాలమైతే చెప్పలేము. మనసులు గడిబిడి అయిపోతాయి. అది కాదు క్రైస్తవ జీవితం. కనుక కాలేబు 40 సంవత్సరాలు నిండు మనసుతో దేవుడు వెంబడించినాడు. ఇంకోటి ఏంటంటే సాక్ష్యం ఏంటంటే, అక్కడ సాక్ష్యం ఏంటంటే ఈ సాక్ష్యం తాను పలకలే, తాను పలికినాడు. యెహోషువ కూడా పలుకుతున్నాడు. తోటివాడు కూడా పలకాలి, తోటివాడు పలకాలి. నీ సాక్ష్యం ఏందో, నీ జీవితం ఏందో, పక్కన పలకాలి నీ జీవితం ఏందో. ఆ నాయకుడు చెప్తున్నాడు, నిండు మనసుతో కాలేబును అనుసరించాడు కనుక అతను దీవించాడని. నిండు మనసుతో వెంబడించాడు కనుక కాలేబును దీవించాడు. అయినా ఇది స్వాస్థ్యం పొంది బాగా వినాలి. ఈ స్వాస్థ్యము యూదులందరికీ వచ్చిన స్వాస్థ్యం లేదు. ఇతడు యూదుడే కదా. ఈ కాలేబు ఎప్పుడే కుమారుడైన కాలేబు యూదా గోత్రములకు చెందినవాడు. యూదా గోత్రములకు చెందినవాడు. యూదులందరికీ యూదా గోత్రములకు స్వాస్థ్యం పంచిచ్చినారు. కానీ ఈయనకు ప్రత్యేకముగా ఇది ప్రత్యేకమైనది. బాగా గమనించాలి. మీరేమనుకుంటున్నారేమో, ఇది ప్రత్యేకమైనది. యూదులందరూ స్వాస్థ్యం పొందుకున్నారు. యూదులందరికీ ఏమన్నా నిన్ను మనసుతో వెంబడించకపోయిన వారు కూడా స్వాస్థ్యం వచ్చింది. వాళ్ళకు కూడా పొందించినాడు. మిగతా కొంతమంది కూడా నిన్ను మనసుతో వెంబడించకపోయినా వాళ్ళకు కూడా స్వాస్థ్యం ఇచ్చినాడు. కానీ కాలేబు స్వాస్థ్యము నేటి వరకు అతనికి అతని సంతానం ఇచ్చిన రాయబడి వచ్చింది. చదవమ్మా. కాబట్టి హెబ్రోను కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యం అది. కనుక నేనేం మాట్లాడుతున్నానంటే, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నువ్వు ఏం పొందుకుంటావు? కాలేబుకి ఇచ్చినట్టు నీకు ఏ స్వాస్థ్యం కోరుకుంటున్నావు? ఊరికి వచ్చి ఇప్పుడు మనము ప్రభా కోరుకుంటున్నాం, మమ్మల్ని వచ్చు నిండు మనసుతో అయినా ఈ కుటుంబంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. దయతో ఈ కుటుంబంలో దర్శించు. మమ్మల్ని బాగు చేయటకై, మా జీవితాన్ని మార్చివేయటకై ప్రేమించి మా మధ్యలో నా కుటుంబాన్ని ప్రేమించి దయపాలించు. నిండు మనసుతో దేవుడిని పిలవాలి. నిండు మనసుతో దేవుడిని పిలవాలి. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఏం చేసినారు? ఎవరు? ఏది కుమారుడు ఏం చేసినారు? యుద్ధం పోయినారు. యుద్ధంలో పోయి పాపం పెట్టుకుని యుద్ధం పోయినారు. యుద్ధం పోతే ఫిలిష్తీయులు కొట్టినారు, ఓడిపోయినారు. ఓడిపోయినాక కొన్ని వేల మంది చచ్చిపోయినాక, కొన్ని వందల మంది చచ్చిపోయినాక తీసుకుపోయి మనసు జ్ఞాపరా చూస్తాడు కదా. ఏ మందసం వచ్చే నా కాడ రోజులు పెట్టుకొని బయటికి రాబో, ఈ దయ్యం పట్టుకొని బాణం చేస్తా, నా బయటికి రాబోరా. ఏమవుతుంది? ఈ బైబిల్ పట్టుకుంటే ఏమవుతుంది నీకు? నీవు పరిశుద్ధులు కావాలి, నీవు నిర్దోషులు కావాలి, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. నీ ఎదురు ఏది నిలబడదు. నీకు మంచి మనసు ఉండాలి. క్రీస్తు చేసుకోగలిగే మనసు నీకు కలగాలి. క్రీస్తు ఆత్మ ఏం వాడైతే అది కలిగి ఉండు. నేను దయ్యమైన దురాత్మైన
ఏ సైతాన్ని కూడా ఉంటుంది ఎదురు నిలబడలేడు. క్రీస్తు తత్వం కోరుకో, క్రీస్తు మనసును కోరుకో. క్రీస్తు శక్తిని కలిగిండు. నా శక్తి నీ మీద పరిపూర్ణ మగుస్తున్నది. కోరుకో. వాళ్ళు తీసుకురాపో, మందసం తీసుకురాపో. వచ్చింది వచ్చిందని కేకేస్తారు. ఏమైంది అందరు తప్పి మందసం తీసుకోపోయాను. చంపి దేవుడు లేడా వాళ్ళు అనుకున్నారా మందసం పట్టుకున్నారా? మనమురా మనం అంటే తీసుకుపోయి వాళ్ళ గుడిలో పెట్టినారు. ఎక్కడ? నాలుగు దేవతల గుడిలో పెట్టినారు. ఏమైంది? తెల్లవారుగా నాలుగు దేవత ఏమైపోయింది? ముక్కలైపోయింది. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన గౌరవిస్తేనే నిన్ను మనసు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఏదో నువ్వేదో పెద్ద కథ అనుకొని నువ్వేదో అనుకొని నీ మనసులో నేనంటే ఏమనుకున్నావు? ఆయన ఏం కాదు. అక్కడ నిన్ను మనసుతో దేవుని వెంబడించే వారిని దేవుడు తోడైంటాడు. నీకు నీ అక్కడ అవసరాలు పంపుతాడు. ఎందుకంటే తన దేవుడు కదా, కరుణా సంపన్నుడు కదా, పంపుతాడు. కలగకుండా ఏమున్నాడు? నీ ప్రార్థనకు జవాబు వచ్చిందని, నీ ప్రార్థనకు ఏమో జరిగిందని, నీ ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని ఉండొచ్చు. కానీ నిన్ను మనసుతో దేవుడిని వెంబడించకపోతే నీ గతి ఒక దినానికి దుర్గతి అవుతుంది. నీ గతి ఒక దినానికి దుర్గతి అవుతుంది. కనుక దాంట్లో దేవత పోయి ముక్కలు అయిపోయింది. ఒరే నాయన, ఆ మాటలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. మనది వాళ్ళు ఆడిపోతారు. వాళ్ళకి ఎవరికైనా ప్రభు దేవుళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చి ఆడిపోతారు. చెప్పు కష్టం మరేపుతున్నాడు. లేకపోతే వాడు కష్టం మరేపుతారా? ఏం ఎందుకు జరిగిందో మనకి ఇట్లా పోతారా? అడిగిపోయినారు. అడిగిపోయి మాకు ఏం జరిగిందంటే, ఒక నేను ఇజ్రాయేల్ దేవుడిని మీరు తెచ్చుకున్నారా? ఆయన మొదలు తెచ్చుకున్నాడు. అందుకు ఆయన హస్తము మీ మీద, మీ దేవత మీద బలం ఉందిరా, మీరు మీ జీవితం దుమ్మునప్పుడు అన్నాడు. ఇది మీరు చదవండి, మధ్య పెట్టుకోండి. అది ఏం జరిగింది, ఏమైంది, ఏం జరుగుతుంది అని. కనుక నువ్వు ఎక్కడికి పోయినా నీ వాక్యం పెట్టుకొని పోతే, వాక్యం నీ దగ్గర ఉంటే నీ ఎదుట ఏది సరే ముక్కలు అయిపోతుంది. 5వ అధ్యాయం నుంచి చరిత్ర, 5వ అధ్యాయం నుంచి సమయల గ్రంథంలో 5వ అధ్యాయం నుంచి ఆ యొక్క మనసును తీసుకుని పెట్టుకుపోయినాక గడ్డలు వేసి భయంకరమైన బాధలు ఇచ్చినారు. కనుక ప్రభు యేసు నామములో నేను ఇశ్రాయేలుకు తెలియజేసిందంటే, నిన్ను మనసుతో నువ్వు దేవుని పిలువు, దేవుడితో ఉండు, దేవుని పిలువు, దేవుడితో ఉండు, దేవుడిని వెంబడించు. ఆయన వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగుగా ఉంటాడు. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు జీవపు వెలుగుగా ఉండు. చదువుగా వచ్చినాము యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పెను. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు దేవుడి దృష్టిలో నీవున్నావు, నేనున్నా. మన అడుగు చీకట్లో పడకూడదు, ఆ మూడు పడకూడదు. మన తలంపులు కానీ ఆలోచనలు కానీ ఆ మూడు పడకుండా ఆ జీవపు వెలుగులో నడువు. నడవాలి గోపురమా, ఇద్దరు తీర్మానం చేసుకో. నేను ఖాళీ నిండు మనసుతో నేను వెంబడిస్తా. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు, నా జీవితాంతం వరకు నేను నిండు మనసుతో నేను వెంబడిస్తా. నీ జీవ వెలుగులో నన్ను నడవని. అది జీవితం. నీవేదైనా లక్షలు పొందినా, నీ ఎన్నిసార్లు బయటదినా, నాకు అన్ని అంతొచ్చు, ఇంతొచ్చు, అంతొచ్చు, ఎంత చేయాలి? పరలోకానికి నీ సిద్ధపాటేమి? ఆ స్వాస్థ్యం పొందడానికి నీ యొక్క మనసు ఎట్లుంది? ఆ పరలోక తేజోవసిన పరిశుద్ధ స్వాస్థ్యము. ఇది కారణంలో స్వాస్థ్యమే, ఇది భూసంబంధమైన స్వాస్థ్యం కోసమే. అతను అంత మనసు కలిగింటే, వాగ్దానం సంపాదించుకోనికి అంత మనసు ఉంటే, పరలోకము తేజోవసిన పరిశుద్ధ స్వాస్థ్యం పొందడానికి నీకెంత మనసు ఉండాలి? అది లేకుండా
నువ్వు డోలకు కొడితే, నువ్వు కజ్జలు వాస్తే, నేను అద్దెచ్చినా, నేను వంట చేసినా, నేను అద్దెసినా, ఈ మందిరం అద్దెసినా, ఇచ్చేసినా, ఎన్ని అనుకుంటే ఏం లాభము? ఎలాంటి లాభాలు ఉండవు. నిన్ను మనసుతో పరలోక రాజ్యం గురించిన క్రీస్తు చేసుకుని ఇక మనసును కలిగి నువ్వు పరలోక రాజ్యం కొరకై నువ్వు సిద్ధపడాలి. దాని కొరకైనా గురికి దగ్గర ఉండాలి. యెహోషువ ఉన్న గురి అదే. యెహోషువ ఉన్న గురి అదే. కనుక దేవుడు ఎత్తిస్తాడు సంభ్రముగాను సంగీతదాత నిండు మనసుతో కాలేబుని నిండు మనసుతో కాలేబుని ఎందుగా తెలుసు ఈ సుధరం నుంచి ఈ మంచితనం నుంచి ఆశ్రయిస్తారు. సంవత్సరంతో వరకు సంవత్సరాంతం వరకు ఆశ్రయించబడితేనే ముందుకు సాగు. ఆశ్రయించబడితేనే ముందుకు సాగు. ఆశ్రయించబడితేనే ముందుకు అడుగువే. నువ్వు చేయ పనులన్నింటిలోనూ, నువ్వు చేయ సమస్త కార్యంలోనూ దేవుడు నీకు తోడైంది నిన్ను ఆశ్రయిస్తాడు. కనుక ఏమైనా వాళ్ళ యేసుక్రీస్తు నామం పేరుట మనము మనకిచ్చిన ఆ యొక్క తేజోవసమైన పరిశుద్ధ స్వాస్థ్యం పొందుటకై చదవ వచ్చిన ఎక్కడుంది? కొలసీయులకు రాసిన పత్రిక. కనుక పౌలు చెప్తున్నాడు, అయ్యారా ఒరేయ్ మనం క్రీస్తు మనుషులు కలిగిన వారురా, అది దాన్ని వేయించాలి, దాన్ని వేయించుకురా, దాన్ని తీసుకురా, దాన్ని తీసుకురా అది మనం చెప్తాడు. ఆ మనసును వెళ్ళి తీసుకో, ఆ మనసును కలిగిండు. సంపూర్ణ బలముతో బలపరచబడిన నీవు తేజవంతమైన పరిశుద్ధుల స్వాస్థ్యము పాలివారములకు మన పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక కృతజ్ఞత, నన్ను పాత్రలుగా చేసినావు, ఆ దేశములకు ఆ స్వాస్థ్యం నాకు కావాలా, దానిలో అందరికీ ఉంది స్వాస్థ్యము. హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చినాడు. హెబ్రోను ముందు పేరు కిర్యాతార్బ. కనుక అందరినీ అయినా నాకు ఇప్పుడు బలం ఉంది, నేను పోతా, యుద్ధం చేస్తా, వాళ్ళు తెచ్చుకుంటా, వాళ్ళు అది సంపాదించుకుంటా, ఈ అనుమతి నువ్వు అనుమతించి పోతా అని నాయకుని యొక్క అనుమతి తీసుకొని పోయినాడు, తెచ్చుకున్నాడు, గెలిచినాడు, సంపాదించుకున్నాడు. దాంట్లో గెలిచినారు, దావీదు కూడా వచ్చినాడు. మొట్టమొదటి రాజుగా దావీదు ఎక్కడున్నాడు? హెబ్రోనులోనే. 7 ఏళ్ళు హెబ్రోనులో రాజుపడిన తర్వాత ఇక్కడికి వచ్చినాడు. యెరూషలేము తిరిగి సాధించి మొత్తం విశాఖకి రాజుగా వచ్చాడు. కనుక నీ స్వాస్థ్యం మీద, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం మీద నీ గురి ఏమి? పరలోక రాజ్యం గురించి నీ గురి ఏమి? కనుక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, జీవితాంతం వరకు మనము మన గురి ఎప్పుడు ఈ లోపల కన్ను వచ్చినా ఆ లోపల కన్ను తెచ్చుకున్నాయి. మన గురి ఆ గురి లేకపోతే నువ్వు నిన్ను మనసుతో దేవుని వెంబడించలేవు. ఈ యొక్క నిన్ను మనసు లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతాం. ఎవరికి సంవత్సరానికి ఏమి ఇచ్చినాడు? కొత్త మనసు ఇచ్చాను, నూతన మనసు ఇచ్చాను. నా బైబిల్లో కొత్త మనస్సు, నూతన మనస్సు. కనుక ఆ మనసు వచ్చింది, ఏమైంది? అది లేదు, పోగొట్టుకున్నాడు. ఎందుకు? కొట్టకుంటే మనిషి తాడు, కొట్టుకుంటే బెదిరేకుంటే భయం లేక మనమంటే భయం ఉండాలి అని కొట్టడానికి సంపడికి తీసుకున్నాడు. కొట్టడానికి
ప్రేమ లేదు, మనసు మారిపోయింది, జీవితం మారిపోయింది. బయట ఎవరు తిరుగుతున్నారు? ఎవరు బయట ఎందుకైనా బయటికి ఎవరు కూర్చో. కనుక శక్తిగా పరిశుద్ధమైన నామంలో, ఘనమైన నామంలో నీ స్వాస్థ్యం కూర్చిన ఆలోచన నీకు ఉండాలి. అక్కడికి ఓనికి నీ మనసు ఉండాలి. నువ్వు ప్రభువును వెంబడించాలి. అప్పుడే, ఎందుకంటే నేనే మార్గం అన్నాడు కదా, ఆ మార్గంలోకి వచ్చి వెలికి తిరుగుతావా? ఆ మార్గంలోకి వచ్చి ఆయన పోకుండా, ఆయన వెంబడిపోకుండా వెలికి తిరుగుతామా? కాబట్టి దయచేసి అట్లా రాదు, అట్లా రాదు. కనుక అయితే యెహోషువ గొప్ప సుగుణం ఏంటంటే, గొప్ప సుగుణం ఏంటంటే, దీనికోసం 40 ఏళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా, ఓ ప్రభువా నేను అక్కడ పోయినప్పుడు అక్కడ నాకు అది నేను వాళ్ళందరూ చేశారు కదా, దాన్ని సంపాదించినందుకు చూపించాలా. ఒరే మీ నాయనగారు దీనికోసం ఏదో భయపడిచ్చినారా? మీ నాయనగారు ఏదో భయపడి ఏడ్చినారు, సచ్చినారు అరణ్యంలో. చూడండి నేను బతుకున్నా, దీనికోసం బతుకున్నారా? దీనిలో మనసు సంపాదన బతుకున్నారా? నేను రే పిల్లలు రాజు నాయనబడి, ఓ ఎవరు రాజు నాయనబడి తొలగపోయి జయించుకొని వచ్చినాడు. వీళ్ళని చూసి భయపడ్డారా? వీళ్ళని చూసి నరకంటారా? వీళ్ళని చూసి భయపడ్డారా? వీళ్ళని చూసి మన వాళ్ళు భయపడ్డారా? లోకము ఇంటికి పోయినా బొమ్మ గీసుకో, ముక్కోణము బొమ్మ గీసుకో, బొమ్మ గీసుకో, ముక్కోణము 3 కోణాలు దిగిన బొమ్మ గీసుకో. పైన దేవుడు అని పేరు రాసుకో. ఒక పక్క నీవు అని రాసుకో, ఒక పక్క లోకం అని రాసుకో. నువ్వు దేవుడు చెప్తున్నావా, లోకం చెప్తున్నావా? నువ్వు లోకముని ప్రేమిస్తున్నావా, దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుని చూసుకో. నువ్వు లోకం నడుచుకుంటున్నావా, దేవుడి ప్రకారం నడుచుకుంటున్నావా? దేవుడిని వెంబడిస్తున్నావా, లోకం వెంబడిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు గీసుకో. ఇంటికి మేము దయచేసి గీసి పెట్టుకోండి. గీసి పెట్టుకో, ముక్కోణం గీసి దేవుడు అని పై కోణంలో రాయండి. కింద 2 కోణాలు ఉంటాయి కదా, ఈ కోణంలో నీ పేరు రాసుకో, ఒక కోణంలో లోకం రాసుకో. నువ్వు లోకంలో మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. లోకంలో దేవుడు ఏర్పరుచుకున్నాడు. నువ్వు లోక ప్రకారం పోతున్నావా, దేవుడి ప్రకారం పోతున్నావా? ఒకసారి ఆలోచించుకో. కనుక ఈ సంవత్సరంలో దేవుడి ప్రకారం పోటుకై, నిన్ను మనసుతో వెంబడించుటకై గమనించుకున్నాం. ఒక ప్రత్యేకమైన యెహోషువ యొక్క గొప్ప ఉద్దేశాన్ని, ఎందుకంటే నమ్మకమైన వానికి ఏమవుతాయి? మెండైన జీవనం కలుగుతాయి. సమగ్రంగా ఉంది అన్నమాట. సరే, యెహోషువ గ్రంథంలో కానీ 20 అధ్యాయం ఈ హెబ్రోను కోసము 45 ఏళ్ళు పోరాడి ప్రార్థన చేసుకొని దాన్ని సంపాదించుకుంటే దేవుడు దాన్ని ఏమని అడిగినాడు? దేవుడు ఏమడిగాడు? హెబ్రోను ఏమని అడిగినాడు? ఎందుకు అడిగినాడు? ఆశ్రయపురం పెట్టాలా? ఎవడన్నా చనిపోతే ఎవడన్నా ఒక పొరపాటు చంపించాడు. ఇప్పుడు నేను కొడలో కట్టెలు కొట్టేవాడిని, కట్టెలు నరికేవాడిని. పక్కన కూర్చున్నాడు. నా కొట్టి ఊడిపోయి వాడి మీద సొరకాయలు పెడితే చచ్చినాడు. నేనేమో నమ్మలే, ముద్దు నడుపుతున్నాను అంతే. నా కొట్టి ఎగిరిపోయి వాడి మీద పడింది, చచ్చినాడు. ఇంటికి వచ్చిన ఏదో మామూలంటే ఇటు గుడ్డి తగ్గి చచ్చిపోయిందా? నువ్వు గుడిపోయినాయా? నువ్వు చంపిద్దావురా నా ఇద్దరు లేరు. నేనేం చేయాలా? నాకు ఎక్కడ ఆశ్రయపురంలోకి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ బలిపీఠం దగ్గర పోయి పట్టుకున్నా నేను అని చంపకూడదు. అదో ఎవరు రాకూడదు. ఆశ్రయపురం 25 తీసుకున్నా చదువుకుంటూ పోదాం. ఆశ్రయపురం ఏర్పరచుకోవాలి. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకున్నట్లు అవి మీకు ఆశ్రయపురములగును. అది మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములో ఒక
ఒక దానికి పారిపోయి ఆ పుర ద్వారం వద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపని గాని అంతకుమునుపు వానికి పగబడలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలిచి వరకును తర్వాత ఆ దినములలోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసించవలెను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలేలోని కెదెషును ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరచిరి. తూర్పు దిక్కున కనుక ఇప్పుడు ఏమొచ్చింది? ఎవరికి ఇంత ఇన్నాళ్ళు కష్టపడితే ఎవరికి ఇది బాగా చాలా మంది దేవునికి ఏలేని దౌర్భాగ్యం జీవితంలో ఉంటారు. దేవునికి ఏలేని దౌర్భాగ్యం జీవితం. దేవుని ప్రేమించి దేవునికి ఏలేరు. అయినా ఆ గొప్ప ఆ గుణం ఉండాలి, కష్టపడాలి, నిర్మూలతో వెంబడించాలి. దేవుడు కోరుకుంటే తిరిగి దేవునికి ఇచ్చేసిన ఆయన దేవునికి ఇచ్చేసినాడండి. దేవునికి తిరిగి ఎప్పుడూ దేవునికి ఇచ్చేసినాడు. వంట అయినాక కనుక యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఘనమైన నామములో దేవునికి ఇచ్చేవాడు కావాలి. దేవుడు అడిగితే ఏనికి కావాలి, దేవునికి ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చినాడు. అది ఇందులో ప్రత్యేకత. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 40 ఏళ్ళు నిండు మనసుతో దేనికోసము ఆదిలో దాన్ని తెలుసుకున్నాడు, దాన్ని తీసుకున్నాడు. తిరిగి ఆశ్రయపురంగా నీ స్థలం ఏమంటే ఆశ్రయపురంగా ఆ స్థలం ఇచ్చినాడు. అది ఈయన కాలంలో ఉన్న గొప్ప గొప్ప మనసు. అది గొప్ప మనస్సు. కానీ అందుకనే భక్తి గారు కూడా ఆ యొక్క మాటలు అలాంటి కాలంలో ఆ మాటలు ఎప్పుడైతే చెప్పినాడో వాళ్ళు పాటగా రాసినారు. దాన్ని హెబ్రోను, అందుకే హెబ్రోను పేరు పెట్టారు. అక్కడ హెబ్రోను హైదరాబాద్ లో హెబ్రోను ఈ స్వంతలన్నీ కూడా ఇప్పుడు సంఘాలన్నీ కూడా హెబ్రోను చెప్పుకున్నాను కదా. ఆ హెబ్రోను అది పెట్టినారు. కనుక యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హెబ్రోను ఆశ్రయపురము. అటు ఎటువంటి నరహంతకుడైనా, ఎటువంటి వ్యభిచారైనా, ఎటువంటి పాపం చేసినైనా అక్కడికి వచ్చి ఆశ్రయం పొందవచ్చు, అక్కడ క్షమించబడవచ్చు, అక్కడ కనికరించబడవచ్చు. అప్పుడు అక్కడ వాడు మరణం లేదానికి ఆ మరణం నుండి జీవనం దాటాడు. కనుక ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఘనమైన నామములో అట్టి ఆశ్రయిస్తాను ఉంటాయి. బాగాలి దేవుడు ఈదో వారికి ఇచ్చిన కోరుకున్నాడా? కాలే ఇచ్చిందనే కోరుకున్నాడు. మిగతా కింద అవుతే దాని గోత్రికులు, రూబేను గోత్రికులు కొన్ని గోత్రాలను కోరుకున్నాడు. కానీ ఇక్కడ కేవలము కనిమిదే కోరుకున్నాడు దేవుడు. కనుక అట్లు దేవుడికి ఇచ్చే గొప్ప గుణం కలిగి ఉండాలి. గొప్ప ఊరిగా నువ్వు పేరు గొప్ప ఎప్పుడు కాదు. పేరు గొప్ప ఊరు తీసుకుంటారు కదా, అది కాదు. దేవునికి ఇచ్చేవాడు కావాలి. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభువు నీ కొరకు రక్తం ఇచ్చినాడు. నీ వలే మాట్లాడు, రక్తం ముద్దగా మాట్లాడు. నిన్ను ఆ యొక్క విశ్వాసుల పరిశుద్ధులు చేర్చుకై ఆ స్వాస్థ్యం నీకు ఇచ్చాడు. నైనా నీ స్వాస్థ్యము అక్కడ అక్కడికి నైనా నా బిడ్డ నా కుమార్తె అక్కడ అక్కడైనా రే కుమారుడా నా కుమార్తె అక్కడైనా విశ్వాసుల స్వాస్థ్యము అక్కడ రావాలైనా. ఆ తప్పించుకుంటే నరకమేనైనా, అగ్నిగుణమైనా, పాతాళమైనా, భయంకర శిక్షణైనా, ఏడుపు పండుగలైనా నీకు ఇచ్చిన స్వాస్థ్యం మత్తు పెట్టుకో. అతను స్వాస్థ్యం మత్తు పెట్టుకున్నాడు. తన స్వాస్థ్యం పొందించుకోరా. అయ్యా నాకు చెప్పినాడు కదా, నా అయ్యని వాడు మోసే చెప్పినాడు, ఆ దేవుడు విన్నావు కదా అంటే నిన్ను మనసుతోనైనా ఆ రోజు నుండి ఈ దినం వరకు దీని ముందర దేవుడు నన్ను గొప్ప చేసిన నా ముందర ఒక్కసారి కూడా అసహ్యపడి కానీ నా మాట వినకుండా ఏం నీతో పాటు నేను రాలే, నీతో పాటు నేను లేనా, నీతో పాటు నేను నీకు ఎవరు వేగం వాడి నేను రాలేదా, నేను నీతో పాటు నేను సాక్ష్యం అడగలే,
నీ ఎంత నేను కాదు, నీ పొద్దు దేవుడు నువ్వు కనమాట ఎంతనే ఇంత లెవెల్ చెప్తున్నావే అనిరా అండి అండి అంత చక్కగా జీవించినైనా అని ఎన్నో మనసుతో దేవుడు వెంబడించినాడు, నీ చేతులు ఉంచి కదా అతను దీవించినాడు, అతను ఆశ్రయించినాడు. కనుక అటు దేవుడు ఎదుగుతా నేను గొప్పగా అరిసినంత మాత్రానా, మీ ముందు గట్టిగా కేకలేసినంత మాత్రానా నేను కరెక్టా కాదు కదా. నేను కూడా నీ వల్లే నీ మాట నేను అడగాల్సింది అయ్యా, సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల వరకు నీ ఎదుగుతా, నీ దృష్టి ఎదుగుతా నేను యథార్థ హృదయంగా బతుకున్నాకై. ఎందుకంటే ఆయన దృష్టి ఎదుగుతుంది యథార్థ హృదయం బలపరుచుటకై. యెహోవా కనుదృష్టి, యెహోవా కనుదృష్టి భూమి అంతటా సంచారం చేస్తా ఉంటారు. ఎవడు నా మాట వింటాడు, ఎవడు నా మాటకు లోబడతాడు, ఎవడు నా మాట వింటాడు, నా మాట బతకాలంటాడు, నేను ఇచ్చే స్వాస్థ్యము ఆ దేవుడు స్వాస్థ్యములకు ఎవరికి మనసు ఉంది చూసుకుంటా 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 ఎత్తులాడుతుంటాడు. ఆశ ఆశ అటువంటి వాడు ఎవడు 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 ఎవడని ఆశపడి అందరినీ చూస్తా చూస్తా చూస్తా. అయితే చూసి నిరాశతో నీ ఇంటి నుండి వెళ్ళకుండా, నీ నుండి వెళ్ళకుండా పోయి సంవత్సరం బాధపెట్టినట్టు ఈ సంవత్సరం బాధపెట్టినట్టు. పోయి సంవత్సరం దేవుడికి ఇష్టం యొక్క ఏడిపించింది, ఈ సంవత్సరం ఏడిపించు. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు, నేను శుద్ధిస్తూ ఉంటా, ఆరాధిస్తూ ఉంటా, ప్రార్థిస్తూ ఉంటా. నా కాడ సంతోషంగా ఉండు ఆయన. నేను నడుపుతాను ఆయన, నీ కొడుకు బతుకుతాను ఆయన. నాకు దేశంలో స్వాస్థ్యం ఇచ్చినావు, నీకు నేను అన్యాయం చేయను ఆయన, నిన్ను బాధపెట్టాను ఆయన, నీ మీద తిరుగుబాటు చేయండి ఆయన. నేను మంచి తీర్మానం ప్రభుత్వంలో చేయబడ్డాం. శివుడిగా అప్పటికప్పుడు వంట సిద్ధం చేసి అప్పటికప్పుడు, ఎందుకంటే నిజంగా మళ్ళా వస్తారో రాదు కదా, రేపు వారం వస్తారో రాదు అని ఈరోజే విందు ఏర్పాటు చేసినాం అప్పటికప్పుడు. కాఫీ ప్రభుత్వంలో అక్కలు కూడా మా స్పీడ్గా అందరు చేసినారు. ప్రభుత్వ వందనాలు. అక్కలు కూడా కదా స్కిట్ మంచిగా తయారు చేసినారు. మనిషి మీరు సరిగా చూడలేదు కానీ మనిషి బుద్ధి కలిగే స్కిట్ రెడీ చేసినారు. అక్కడ కూడా వందనాలు.